అంటే దేవుడు అంటున్నాడు, నీవును నీ ఇంటి వారికి కూడా ఈ అవకాశం దేవుడు ఇచ్చాడు, కలుగు చేశాను. కాబట్టి మీరందరూ కూడా ఓడలోకి వెళ్ళడానికి అర్హులని దేవుడే చెప్పేశాడు. అంటే ఆ కుటుంబాన్ని ఎంత క్రమంగా ఉంచాడో దేవుడు ఏమైనా చెప్పాడా? ఇదిగో నీ ముగ్గురు కుమారులు లేకపోతే ముగ్గురు కోడళ్ళు లేకపోతే నీ భార్య వీరిలో ఎవరైనా నాకు ఇష్టంగా లేరు, వారిని తప్ప మిగిలిన వారందరినీ కూడా వాళ్ళకి తీసుకుని వెళ్ళని చెప్పాడా? నీ కుటుంబాన్ని అంతటిని కూడా ఓడలోకి తీసుకెళ్ళి నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకున్నావు. నీ కుటుంబం నుండి ఉగ్రతను తప్పించబోతున్నావు. కాబట్టి మీరందరూ కలిసి ఆ ఓడలోకి వెళ్ళనని దేవుడు చెప్పాడు. ఆ కుటుంబంలో వారందరిలో కూడా ఎటువంటి లోపము లేదు. వీరు కూడా తండ్రి మాటకు లోబడిన వారిగా, కుటుంబ పెద్దల మాటకు లోబడిన వారిగా, ఆ కొడలు అత్తమామల మాటకు లోబడిన వారిగా, అత్తమామల భక్తి మార్గంలో వీరు నడిచిన వారుగా ఉన్నారండి. చుట్టుపక్కల వీరందరూ చూస్తుంటే కోడలు బహుశా అనొచ్చేమో, ఏమండి ఓడలోకి వెళ్ళమంటున్నారు, ఎందుకు వచ్చింది? నేను మా అమ్మగారు, మీరు ఎక్కితే వెళ్ళండి, మీరు ఎక్కితే వాడెక్కి వెళ్ళిపోండి, కానీ నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళి వస్తానండి, వాళ్ళని చూసి వస్తాను